హాయ్ గైస్. కొంతమంది మన పక్కన ఉంటారనమాట. వీళ్ళు మనం ఏ టాపిక్ తీసుకురానివ్వండి, అనవసరంగా ఒక కాంపిటీషన్ అనేది క్రియేట్ చేసేసి ఆ కన్వర్సేషన్‌లో అల్టిమేట్‌గా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకో తెలీదు. బట్ ఏమంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనమాట. పక్కవాడు చెప్పింది రాంగ్. అంతే అది ప్రూవ్ చేసేస్తే వాడు ఒక రకమైన సాటిస్ఫాక్షన్‌లో ఉంటాడనమాట. వీళ్ళేమంటే ఒక రకమైన అహంకారంతో ఉంటారు. నేను చేసేదే కరెక్ట్. లేకపోతే నాకు తెలుసు, నీకు తెలీదు. ఇటువంటివి నేను ఆల్రెడీ చాలా చేశాను. నీకు తెలీదు ఇదంతా కూడా. నేను అలాంటివి చాలా హ్యాండిల్ చేశాను ఇలాంటివని చెప్పి ఒక రకమైన అహంకారంతో ఉంటారు. ఆ అరగెన్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట వాళ్ళతో మాట్లాడేటప్పుడు. కన్వర్సేషన్స్‌లో ఎస్పెషల్లీ బయటపడుతూ ఉంటుందన్నమాట. సో, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఇట్లా యారోగెంట్‌తో ఉంటారు? లేకపోతే ఎందువల్ల ఇటువంటి అహంకారం అనేది బిల్డప్ అవుతుంది మనిషికంటే 3 రీజన్స్ అన్నమాట. మెయిన్‌లీ 3 రీజన్స్ అంతే ఏముండవు. ఫస్ట్ థింగ్ ఏమంటే ఇన్‌సెక్యూరిటీ అన్నమాట. వాడు లోపల చాలా ఇన్‌సెక్యూర్డ్‌గా ఉంటాడు. వాడు అనుకున్న దాని మీద వాడు ఎప్పుడు కూడా ఫర్మ్‌గా ఉండలేడనమాట. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైన అహంకారం అనేది ఉంటుందనమాట. ఎందుకంటే వాడు ఒకడిని నమ్ముతాడు. అది తప్పని వాడికి కూడా తెలుసనమాట. తెలుసు కానీ బయటకి మాత్రం మేకపోతు గంభీర్యం అనమాట. మనందరికీ తెలుసు కదా! బయటకి ఒకటి చెప్తుంటాడు. లోపల ఇంకోటి ఉంటుందనమాట. కానీ అవతల పక్కోడు చెప్పేది వినిపించుకోడు. వీడు చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడనమాట. సో, ఇది ఫస్ట్ అనమాట. ఇన్‌సెక్యూరిటీ. ఆ ఇన్‌సెక్యూరిటీని కప్పిపుచ్చుకోవడానికి ఈ యారోగన్స్ అనేది ఒక మాస్క్‌లా యూజ్ చేస్తుంటారనమాట. పక్కోడు చెప్పేది పట్టించుకోడు. వినడు. అండ్ సెకండ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అవేర్‌నెస్. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్‌లో పెరిగేసి ఉంటారనమాట. ఏమన్నా సరే వెంటనే ఇచ్చేయడం వాళ్ళకి. లేకపోతే వాళ్ళకేమన్నా అడిగింది ఇవ్వకపోతే ఒక రకమైన స్టేట్ ఆఫ్ మైండ్ మారిపోవడం, పిచ్చి పిచ్చిగా అరిచేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. భయపడిపోయి అందరూ ఏం చేస్తుంటున్నారంటే వాడు ఏమైతే ఇచ్చేస్తుంటారనమాట. వాడికి యారగెన్స్ వచ్చేస్తది. యెస్! నేనంటే ఇది. నేనేమన్నా సరే అయిపోవాలని చెప్పి ఒక రకమైన అహంకారం వచ్చేస్తది. సో, ఇది సెకండ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ సక్సెస్. అతను గతంలో చాలా డబ్బులు సంపాదించాడు. లేకపోతే మంచి ఫేమ్ సంపాదించాడు. ఏదో మంచి ఒక పనులేవో చేశాడు. లేకపోతే చాలా ఎక్కువ డబ్బులు సంపాదించాడనుకోండి. చాలా బాగా చదువుకున్నాడు. సంథింగ్ ఏదో చేశాడనుకోండి. అతనికి ఒక రకమైన అహంకారం వచ్చేస్తదనమాట. నేను చేసింది ఎవడు చేయలేదు. లేకపోతే నా అంత డబ్బు నా చుట్టుపక్కల నా ఫ్యామిలీలో, నా రిలేటివ్స్‌లో ఎవరి దగ్గర లేదు అన్న ఒక అహంకారం వచ్చేస్తదనమాట మనిషికి. ఆ అహంకారంతో నేను కళ్ళు మూసుకుపోతే ఇంకెవడు ఏం చెప్పినా కనబడదు, వినబడదు. ఇంకంతే అనమాట. మనకు మనమే. అంతే ఇంక. మనం ఏం చెప్తే అదే. సో, ఇటువంటి ఫీలింగ్‌తో ఉంటారు కొంతమంది. మనలోనే చాలా మంది ఇలా ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఇలా ఉంటారు. బట్ ఏమంటే కొంతమంది బయటకి కనబడరనమాట. కానీ సిట్యుయేషన్ వచ్చిన ప్రతిసారి బయటపడుతూ ఉంటారనమాట. సో, వీళ్ళని ఎట్లా కనుక్కోవాలి? ఈ ఆరగంట్ పీపుల్ ఎలా ఉంటారు? మన చుట్టుపక్కలే ఉంటారు వీళ్ళనమాట. సో, ఫస్ట్ థింగ్ ఏమంటే వీళ్ళు ఏం చెప్పినా సరే వాళ్ళ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారనమాట. మీరేం చెప్పండి అల్టిమేట్‌గా వాళ్ళ గొప్పల దగ్గరే అవుతాయి విషయాలు. మీరు ఏ కన్వర్సేషన్ స్టార్ట్ చేయండి. సపోజ్ ఇట్లా మా కూతురి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి అని చెప్పి ఒక మాట అన్నారనుకోండి. వీళ్ళేం చేస్తారంటే, మా కూతురు పెళ్లి చేసామండి మేము ఒక 2000 మందిని పిలిచాం. అసలు ఎవడు చేయలేడు అలాగా. ఈ కాలంలో ఎవడు 2000 మందిని పిలిచయితే భోజనాలు పెట్టలేడు. మేమైతే అప్పట్లో అలా చేసాము. మీరెంతమందిని పిలుస్తున్నారు? 500 అబ్బా! ఓకే. అని జెప్పి గొప్పలనమాట ఇవన్నీ కూడా. ఇదొక టైప్ ఆఫ్ అహంకారం అనమాట. ఎందుకంటే నేను చేశాను నువ్వు చేయలేవు ఇది అని జెప్పి చెప్పడం అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి డిస్మిసివ్ యాటిట్యూడ్ ఉంటుందన్నమాట వీళ్ళకి. ఎట్లా అంటే మీరు ఏం చెప్పరండి దాన్ని కొట్టి పడేస్తారు. తీసి పడేస్తారు అసల. పట్టించుకోరు. మీరు ఏదైనా ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నారు. సపోజ్ ఏమైనా ఒక బిజినెస్‌లో గాని, లేకపోతే మీ పక్కన కొలీగ్స్ గాని, లేకపోతే మీ రిలేటివ్స్‌లో గాని ఏదైనా ఒక అవతల పక్కోడికి మంచి జరిగేది ఒక పాయింట్ చెప్దాం అనుకోండి. అదసలు వర్కౌట్ తీసేయి. అసలు ఛాన్సే లేదు అది చేయడానికి. నా ఎక్స్‌పీరియన్స్ అలాంటివి ఎన్ని చూసాను నేను. వర్కౌట్ అవ్వదు. ఇవన్నీ వద్దమ్మా పక్కన పెట్టేద్దాం. అరే ఇంకోటేమైనా చెప్పండిరా. లేకపోతే నేను ఇదనుకుంటున్నా ఇది చేద్దాం అని చెప్పి పక్కవాడి ఆలోచనని అసలు తీసి పడేస్తారనమాట. అవతల పక్కోడు ఫీల్ అవుతుంటాడు. అబ్బా! ఎందుకున్నాను నేనిక్కడ అనవసరంగా చెప్పాను. చెప్పి నా పరువు పోగొట్టుకుందాం అనుకుంటుంటారనమాట. సో, ఈ టైప్ ఆఫ్ డిస్మిసివ్ యాటిట్యూడ్ అనేది ఉంటుందనమాట. అండ్ తర్వాత వచ్చేసి డామినేషన్ అనమాట. ఒక రకమైన డామినేషన్. కన్వర్సేషన్ స్టార్ట్ అయిందనుకోండి. దాన్ని మొత్తాన్ని ఒక కాంపిటీషన్‌లోకి మార్చేస్తారీళ్ళు. మీరు సింపుల్‌గా ఏదోకటి అన్నారు. ఏమంటే, "ఏమోరా ఈసారి చాలా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. అసలు ఎట్లా ఉంటుందో ఏమో అర్థం కావట్లేదు" అన్నారనుకోండి. వీడేమంటే, "అంత ఎండలెక్కడున్నాయి? ఏం లేదు కదా! బానే ఉంది కదా! ఏసీ పెట్టుకో. ఏసీ పెట్టుకుంటే అయిపాయే. ఏం లేదు. హ్యాపీగా ఉండొచ్చు. ఏసీ లేదా నీ దగ్గర? ఎందుకు నువ్వింక నీ బతుకు" అన్నట్టు మాట్లాడుతుంటారనమాట. సో, ఏం చెప్పనివ్వండి వీళ్ళేమంటే దాన్ని ఒక కాంపిటీషన్‌లోకి మార్చేస్తారు. జస్ట్ ఇదొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఏమన్నా మొదలుపెట్టండి. ఒక కాంపిటీషన్ కింద మార్చేసి అల్టిమేట్‌గా నేను చెప్పేదే కరెక్ట్. నువ్వు చెప్పేది రాంగ్ అని చెప్పి అవసరం లేకుండా ప్రూవ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ చాలా మందిలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటే వాళ్ళ టోన్ చాలా అగ్రెసివ్‌గా ఉంటుందనమాట. ఎప్పుడు ఎలా ఉంటుందంటే నేనే సుపీరియర్‌ని. మనిద్దరం మాట్లాడుకున్నాం. లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడుకుంటున్నారు. ఒక ఐదుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేనే సుపీరియర్‌ని. అల్టిమేట్‌గా నేను చెప్పిందే నెగ్గాలి. అందులో రాంగ్ ఉన్నా, రైట్ ఉన్నా అల్టిమేట్‌గా నేను చెప్పిందే నెగ్గాలి. అంతే మీరెవరు చెప్పడానికి? నేను సుపీరియర్‌ని. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గాని, లేకపోతే వాళ్ళు యూజ్ చేసే టోన్ గాని అంతా చాలా కమాండింగ్‌గా ఉంటుందనమాట. కమాండింగ్ ఉండడం తప్పు కాదు. పక్కవాడిని తొక్కేసేలా ఉండకూడదు కదా ఎప్పుడు గూడా. పక్కోడి ఆలోచనలు కూడా నువ్వు
కన్సిడర్ చేసి అల్టిమేట్‌గా నీ తీర్పు చెప్పు. పెద్దరికం అయితే నిలుపుకోవచ్చు ఆ విధంగా. అలా కాకుండా ఏం చెప్పినా నేనే చెప్పాలి. నువ్వెవడో చెప్పడానికి అన్నట్టుగా ఉండకూడదు ఎక్కడ కూడా. సో, ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుందన్నమాట వాళ్ళలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎట్లుంటారంటే ఎక్సెసివ్ ప్రైడ్ అన్నమాట. వాళ్ళలో ఏ క్వాలిటీ ఉన్నా సరే, డబ్బు గాని, ఆస్తి గాని, లేకపోతే పాస్ట్‌లో వాళ్ళు చేసిన సక్సెస్ గాని, ఏదున్నా సరే ఎక్సెసివ్‌గా ప్రైడ్ ఫీల్ అయిపోతుంటారన్నమాట. వాళ్ళ ఓన్ ఎబిలిటీస్ మీద లేకపోతే వాళ్ళక్కడ ఉండడమే చాలా పెద్ద దాన్నేమంటారు, వాళ్ళ ప్రెజెన్సే చాలా పెద్ద గొప్ప విషయంగా ఫీల్ అవుతుంటారన్నమాట. నేనొచ్చానంటేనే చాలురా నీకింకా, నీకు మళ్ళా గిఫ్ట్ తీసుకురావడం ఒకటా అన్నట్టు ఫీల్ అవుతుంటారన్నమాట వీళ్ళు. ఈ టైప్ ఆఫ్ ఎక్సెసివ్ ప్రైడ్ అనేది ఫీల్ అవుతుంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్రెజెన్స్ అనేది చాలా గొప్ప అన్నమాట. మనం ఫీల్ అవ్వాలి అలాగా. ఫీల్ అవ్వకపోతే మళ్ళా వాడు ఓర్చుకోలేడు మళ్ళా. ఈ టైప్ ఆఫ్ అహంకారం చాలా మందిలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే కొంతమంది ల్యాక్ ఆఫ్ హ్యూమిలిటీ అన్నమాట. పక్కవాడు ఏదో ఇబ్బంది పడుతున్నాడు లేకపోతే ఏదో సంథింగ్ ఏదో చేశాడు లేకపోతే అతని వైపే తప్పు ఉంది, అనుకోండి, హ్యూమిలిటీ ఫీల్ అవ్వరు వీళ్ళు. ఏమంటే తప్పు చేయడం మా లక్షణం రా, మేము చేస్తాం అలాగా, తప్పులు చేస్తుంటాం, అందరు తప్పులు చేస్తుంటారు కదా, అలాగే మేము కూడా తప్పులు చేసాం, అందులో ఏముంది అని అంటాడు. అదే అవతల పక్క కూడా చేశాడు అనుకోండి, ఇంకంతే ఒక ఆట ఆడుకుంటాడు అనమాట అవతల పక్కవాడిని. సో వాడి వైపు ఉన్నదాన్ని ఒప్పుకోడు, ఒప్పుకున్న దాన్ని బయటకి ఏదో చిన్న విషయంలో చెప్తాడు. అదే పక్కవాడు అదే తప్పు చేశాడంటే మాత్రం దాన్ని ఆకాశానికి ఎత్తాడు అనమాట ఇంకా. సో ఈ విధంగా ఉంటారు. ల్యాక్ ఆఫ్ హ్యూమిలిటీ ఉండదు వీళ్ళలో అనమాట. నెక్స్ట్ ఏమంటే ఆ ఎంటైటిల్మెంట్ మెంటాలిటీ అనమాట. ఎట్లా అంటే వాళ్ళు స్పెషల్ ట్రీట్మెంట్ కి అర్హులు. ఒక నలుగురు ఉన్నారంటే ఆ నలుగురిలో వాడిని స్పెషల్ గా ట్రీట్ చేయాలి. స్పెషల్ గా ట్రీట్ చేయకపోతే వాడు ఇదైపోతాడు మళ్ళీ, వాడిని మనం పట్టుకోలేము, హర్ట్ అయిపోతాడు వాడు మళ్ళీ. వాడు స్పెషల్ గా అంతే, వాడు అంతేనండి, వాడు స్పెషల్. ఎందుకంటే వాడు పాస్ట్ లో ఏదో చేశాడు కాబట్టి వాడు స్పెషల్. ఎక్కడికి వెళ్ళినా సరే వాడు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అనమాట. సో ఆ విధంగా స్పెషల్ ట్రీట్మెంట్ కోరుకుంటారు అనమాట వాళ్ళు. నలుగురితోటి ఒకలా ఉండడానికి ఒప్పుకోరు అనమాట వాళ్ళు ఎప్పుడు కూడా. వాళ్ళు ఒక నలుగురు వచ్చారనుకోండి, వాళ్ళకి సెపరేట్ గా కుర్చీ వేయాలి, వాళ్ళు లేకపోతే ఒక 10 మంది ఏమైనా చేస్తాను అనుకోండి, వీళ్ళు సెపరేట్ గా ఒక గ్లాసులో ఇవ్వాలి. ఇట్లా ఉంటారు కొంతమంది. ఇలా ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అనేది కోరుకుంటుంటారు అనమాట వీళ్ళు. చాలా మంది మన రిలేటివ్స్ నుండి చాలా మంది ఉంటారు ఇలా, చాలా మంది. అండ్ లాస్ట్ వచ్చేసి వీళ్ళు ఏమంటే బయటకి చాలా బాగా కనబడతారనమాట. కానీ లోపల లోపల కుమిలిపోతూ ఉంటారు వీళ్ళు. వాళ్ళ ట్రూ కలర్స్ మనకి ఎప్పుడు కనబడతాయంటే ఓవర్ ద పీరియడ్ తెలుస్తుంటాయి అనమాట మనకి ఎప్పుడు కూడా. బయటకి అయితే కూడా వెంటనే ఎవరో బయటపడరండి ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో. వాళ్ళు ఓవర్ ద పీరియడ్ అంటే అందరూ అంటుంటారు కదా, పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు అందరూ బాగుంటారు, ఏదైనా తేడా వస్తేనే బయటపడతాయని చెప్పి. ఇటువంటి వాళ్ళ బిహేవియర్ కూడా ఇలా తేడా జరిగినప్పుడే బయటపడుతూ ఉంటుంది అనమాట. అంతవరకు చాలా బాగుంటారు, అన్నయ్య అంటారు, బావ అంటారు, తమ్ముడు అంటారు, వదిన అంటారు, అంతా చాలా బాగుంటారు అంతా కూడా. సో ఇవన్నీ కూడా అన్నీ బాగున్నంత వరకే. మనకేదైనా అవసరం రానంత వరకే. మనకేమైనా అవసరం వచ్చిందంటే మాత్రం ట్రూ కలర్స్ బయటపడతాయన్నమాట. ఆ అహంకారం అనేది ఒక్కసారిగా బయటకొస్తుందన్నమాట. సో ఈ అహంకారం, యారగన్స్ అనేది మనిషిని చాలా కుంగదీస్తుంది. ఆ అహంకారం ఉన్న వ్యక్తిని ఎంత కుంగదీస్తుందో తెలీదు గానీ, దానివల్ల ఇబ్బంది పడిన వ్యక్తి అయితే చాలా బాధపడతాడు. సో ఇటువంటి బిహేవియర్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళైతే దయచేసి అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండన్నమాట. మీరు అవాయిడ్ చేయాలంటే ఏం లేదు. జస్ట్ సింపుల్ థింగ్స్. ఏమంటే అవతల పక్కోడు చెప్పేది ఫస్ట్ వినాలి. విని ఓకే, అతనేదో చెప్తున్నాడు, అతని వైపు కూడా ఒక పాయింట్ ఉందని చెప్పి వింటే సరిపోతుంది. మీరు చేసారో లేదో పక్కన పెట్టండి. ఫస్ట్ అతనికి ఒక ఛాన్స్ ఇవ్వండి. అది వినడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి. లేకపోతే నెక్స్ట్ మీ ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. మీరు ఒక మాట అన్నారు, ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి మీకు మీరే ఆలోచించుకోండి పోనీ. మీకే అర్థమైపోతుంది. మీరన్న మాట కరెక్టా? అవతల ఒక వ్యక్తిని అట్లా అనడం కరెక్టా అని చెప్పి మీకు మీరే ఒకసారి ఫీడ్‌బ్యాక్ ఇచ్చుకోండి మీకే. మీకే అర్థమైపోతుంది. అండ్ లాస్ట్ ఏమంటే మనం ఎంత సక్సెస్ చేస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, పక్కవాడి సక్సెస్‌ని కూడా మనం అంతే హ్యాపీగా ఫీల్ అయ్యామంటే ఈ అహంకారం, అరగన్స్ అన్న కాన్సెప్టే ఉండదసల. సో పక్కవాడి సక్సెస్‌లో కూడా మనం పాలు పంచుకొని, వాడు బాధపడితే అయ్యో నువ్వు కంగారు పడకు, ఏం కాదు, మేమందరం ఉన్నాం కదా అని ఒక ధైర్యం చెప్పేవాడు ఉండాలి. వాడు సక్సెస్ సాధించినప్పుడు యెస్ నువ్వు సాధించావు, మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది, నేను సాధించినంత సంతోషంగా ఉంది నాకు కూడా అని చెప్పి అవతల పక్కవాడి సక్సెస్ కూడా మనం ఇంపార్టెన్స్ ఇచ్చామంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు అందరూ కూడా. ఇటువంటి అరగన్స్ అనేది ఉండదన్నమాట ఎవరికి కూడా. సో ఈ కాన్సెప్ట్ అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మరో గుడ్ కాన్సెప్ట్ అయితే మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.